ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఒకవేళ సెంచరీ చేసి ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతే అందరూ కోహ్లీని ట్రోల్ చేస్తారు. కోహ్లీ సెంచరీ చేయడం వల్లనే ఆర్సీబీ ఓడిపోయిందంటారు. కోహ్లీ స్లో బ్యాటింగ్ వల్ల టీమిండియాకు కూడా ఉపయోగం లేదు, అతని ముందు తీసేయండి టీంలోంచి అంటారు. మరి ఇప్పుడు రోహిత్ శర్మ సెంచరీ చేసినా ముంబై ఓడిపోయింది. మరి ఇప్పుడు రోహిత్ను కూడా అందరూ అలాగే ట్రోల్ చేస్తారా? చెన్నై సూపర్ కింగ్స్ పై రోహిత్ వన్ మ్యాన్ షో చూపించాడు. 63 బంతులు 105 రన్స్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. అయితే ఈ ఓటమిలో ముంబై ఇండియన్స్ చేసిన తప్పేంటి? భారీ షాట్లు ఆడతాడని పేరున్నా కూడా కోహ్లీ తరహా సెంచరీ చేసిన రోహిత్దే తప్ప, ఈ మ్యాచ్ లో ఒక హిట్ మ్యాన్ తప్ప మిగతా ముంబై బ్యాట్స్మెన్ అంతా సిఎస్కే ట్రాప్ లో పడిపోయారు. అందుకే ముంబై ఓడిపోయింది. అసలు ముంబైని ఓడించడానికి సిఎస్కే ఇలాంటి ట్రాప్ సెట్ చేసింది. ఆ ట్రాప్ లో రోహిత్ తప్ప మిగతా బ్యాట్స్మెన్ అంతా పడిపోయారా? ముంబై ఓటమికి రీజన్ ఇదేనా? ఈ వీడియోలో అదే విషయాన్ని క్రిక్ మంకీ అనలైజ్ చేయబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఎప్పుడైనా సరే T20 మ్యాచ్లు 200+ టార్గెట్ చేయాలంటే అది తలకు మించిన భారమే. దీన్ని చెన్నై అర్థం చేసుకున్నట్లు ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరూ అర్థం చేసుకోలేదనే చెప్పాలి. కీలకమైన ఏ మ్యాచ్లో అయినా సరే చెన్నై ఈ స్ట్రాటజీనే ఫాలో అవుతుంది. ఈ మ్యాచ్లో కూడా అదే చేసింది. సాధారణంగా వాంఖడేలో 207 పరుగుల టార్గెట్ అంటే అంత కష్టమేమీ కాదు. కానీ ముంబై ఇండియన్స్ ఈ టార్గెట్ చేయాలంటే ఆ టీం ఖచ్చితంగా కొందరు కీ ప్లేయర్స్ మీద ఆధారపడుతుంది. వాళ్లే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్. ఈ ముగ్గురు కూడా 3 స్టేజ్లో భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలరు. అంటే వీళ్ళు ముగ్గురు ఆడితే ముంబై ఖచ్చితంగా గెలుస్తుందన్నమాట. ఈ విషయం సిఎస్కే కూడా తెలుసు. అందుకే వాళ్ళనే టార్గెట్ చేసింది. వీళ్ళ కోసం పెద్ద ట్రాపే సెట్ చేసింది. ఈ ట్రాప్ లో రోహిత్ తప్ప సూర్య, డేవిడ్ ఇద్దరు పడిపోయారు. అందుకే ముంబైని గెలిపించడానికి వీళ్ళిద్దరూ ఏ మాత్రం సహకరించలేకపోయారు. అయితే వీళ్ళ ట్రాప్ లో పడిన రోహిత్ మాత్రం టీంను గెలిపించడానికి లాస్ట్ వరకు ట్రై చేశాడు. కానీ ఆఖరిలో రోహిత్ కూడా తడబడ్డాడు. బౌండరీలు కొట్టలేక ఇబ్బంది పడ్డాడు. అద్భుతంగా ఆడి ముంబైని గెలిపిస్తాడన్న సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. ఓ రకంగా ముంబై ఓటమికి సూర్య డకౌట్ అవ్వడం కూడా కారణమే. ఇక పాండ్యా కెప్టెన్సీలో లోపాలు కూడా చాలానే కనిపించాయి. రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే ఇద్దరు భారీ షాట్లు ఆడకుండా కనీసం ఆపలేకపోయాడు. బౌలర్స్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. బుమ్రా లాంటి కీ ప్లేయర్ తో ఏ టైంలో బౌలింగ్ చేయించాలో, ఏ టైంలో చేయించకూడదో తెలుసుకోవడంలో పాండ్యా ఫెయిల్ అయ్యాడు. అందుకే చెన్నై 206 రన్స్ చేసింది. ఇక చేసింగ్ లో రోహిత్ మినహా ఎవరు టార్గెట్ దిశగా సాగలేదు. దానికి తోడు బౌలింగ్ లో కూడా పాండ్యా చెత్తగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో ఏకంగా 25 రన్స్ సమర్పించుకున్నాడు. ఓ రకంగా పాండ్యా బౌలింగ్ ని ధోని ఉతికారేశాడు. అందుకే చెన్నై 206 రన్స్ చేయగలిగింది. ఇక చేజింగ్ లో రోహిత్ మినహా ఎవ్వరూ టార్గెట్ దిశగా సాగలేదు. రోహిత్ ను కట్టడి చేయడంపై సిఎస్కే అంతా ఫోకస్ పెట్టినప్పుడు ఆ ప్రెషర్ ను తగ్గించే పని చేయాల్సిన మిగతా బ్యాటర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు. అదే టైంలో సెంచరీకి దగ్గరైన రోహిత్ కూడా అంత రిస్క్ తీసుకుని భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నం చేయలేదు. సో చివరిలో రోహిత్ భారీ షాట్లు ఆడకపోవడం వల్లే ముంబై ఓడిపోయిందనే వాళ్ళు లేకపోలేదు. అయితే రోహిత్ తన సెంచరీ కూడా బౌండరీతోనే పూర్తి చేసుకున్నాడని గుర్తుంచుకోవాలి. రోహిత్ ను ట్రాప్ చేయడం కష్టమని తెలుసు కాబట్టే సిఎస్కే కూడా మిగతా బ్యాటర్లను ట్రాప్ చేసింది. ఆ టైంలో రోహిత్ పై ప్రెషర్ తగ్గించాల్సిన వాళ్ళంతా ఆ ట్రాప్ లో పడి చేతులు ఎత్తేశారు. కుర్రాళ్ళని తిలకర్మ, టిమ్ డేవిడ్ ని పెద్దగా విమర్శించలేం. కానీ సూర్యకుమార్, పాండ్యా వంటి సీనియర్ ప్లేయర్లు కూడా రోహిత్ పై ప్రెషర్ తగ్గించడానికి ఏం చేయలేకపోయారు. గట్టిగా మాట్లాడితే వీళ్ళు చెత్తగా ఆడడం వల్ల రోహిత్ పై ప్రెషర్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక ధోని సలహాలు విన్న రుతురాజ్ చాలా తెలివిగా రోహిత్ భారీ షాట్లు ఆడకుండా అడ్డుకోగలిగాడు. దీంతో ముంబై ఓటమి దిశగా సాగింది. కనీసం 3 ఓవర్ల ముందే అభిమానులందరికీ మ్యాచ్ ఫలితం ఏంటో అర్థమైపోయింది. చివరికి 20 రన్స్ తేడాతో ముంబై ఓడిపోయింది. ఇక మనం మాట్లాడుకోవాల్సిన మరో విషయం 20 పరుగులే. ఈ మ్యాచ్ లో చివర్లో బ్యాటింగ్ వచ్చిన ధోని చేసిన రన్స్ కూడా 20. జస్ట్ 4 బంతులు ఆడిన ధోని 3 సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. ఈ 3 సిక్స్లు కూడా పాండ్యా బౌలింగ్ లో బాధినవి కావడం విశేషం. ఓ రకంగా ఆ 3 సిక్స్లు ఈ మ్యాచ్ లో విన్నర్ ను డిసైడ్ చేశాయి. ఇదే విషయాన్ని ఎత్తి చూపిస్తున్న ఫ్యాన్స్ అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో చివరి కెప్టెన్సీలో కూడా ఫెయిల్ అయిన పాండ్యానే ముంబై ఇంత చిత్తుగా ఓడిపోవడానికి కారణం అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. వాంఖడేలో ముంబైకి తిరుగులేదనే పేరును కూడా పాండ్యా చెడగొడుతున్నాడంటూ కోప్పడుతున్నారు. అయితే పాండ్యా కెప్టెన్సీ అద్భుతం అని చెప్పలేం, కానీ ఈ ఓటమి కేవలం పాండ్యానే బాధ్యుని చేయడం మాత్రం కరెక్ట్ కాదనేది క్రిక్ మంకీ అంచనా. పాండ్యాని కానీ రోహిత్ కానీ మేము సపోర్ట్ చేయడం లేదు, కానీ అసలు క్రికెట్ మ్యాచ్ లో ఓటమికి ఒక ప్లేయర్ ను బ్లేమ్ చేయడం చాలా పెద్ద తప్పనేది క్రిక్ మంకీ ఫీలింగ్. ఏదో సరదాకి ప్లేయర్లపై జోకులు వేసుకోవచ్చు, కానీ ఇలా టార్గెట్ చేసి వాళ్ళ ఆటను పోస్ట్ మార్టం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం బయట ఎక్కువగా టీవీలో వాళ్ళ ఆటను చూస్తాం, కానీ అక్కడ గ్రౌండ్ లో ఉన్నప్పుడు వాళ్ళపై ప్రెషర్ ఎంత ఉంటుందో వాళ్ళకే తెలుసు. ఒక్కసారి గ్రౌండ్ లో అడుగు పెట్టిన తర్వాత అందరూ మ్యాచ్ గెలవడానికే చూస్తారు. విజయానికి ఏం కావాలని వాళ్ళు అనుకుంటే అదే చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. ఈ మ్యాచ్ లో సిఎస్కే ప్లాన్ సక్సెస్ అయింది. అందుకని ముంబై ఆటగాళ్లను తిట్టడం, అక్కడితో ఆగకుండా ఆ ప్లేయర్ల ఫ్యామిలీపై కూడా జోకులు వేయడం కరెక్ట్ కాదు. గట్టిగా మాట్లాడితే ఆ ట్రోలర్లకు అసలు క్రికెట్ అంటే తెలియదు అనేది క్రిక్ మంకీ ఫీలింగ్.
ఎంతైనా ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కంప్లీట్ మజా ఇచ్చిందనే చెప్పాలి. ధోని భారీ షాట్లు చూసాం, రోహిత్ సెంచరీ చూసాం. ఇదేం వరల్డ్ కప్ కాదు కాబట్టి మ్యాచ్ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఈ రెండు చూసాం కాబట్టి సంతోషించాలి. ఇక మీ ఆలోచనలు ఏంటో కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.